శివ చాలా ఏళ్ల తర్వాత అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు. చాలా దూరం ప్రయాణం తర్వాత కండక్టర్ రాముడుపాలెం అని అరవగానే దిగవలసిన ప్రాంతం వచ్చేసిందని అర్థమైంది. రాముడుపాలెం అదే చివరి బస్సు. సమయం రాత్రి 10:30 గంటలు. ఇక్కడి నుంచి ఊరికి చేరుకోవాలంటే 1 కిలోమీటర్ నడవాలి. ఈ రోడ్డు గురించి తాతయ్య చిన్నప్పుడు కథలు కథలుగా చెప్పేవాడు. ఈ రోడ్డు పొడవున అడుగు అడుగున దయ్యాలు ఉంటాయని, రోడ్డు ప్రారంభంలో కట్ట ముసలే కాలువ దగ్గర, వంకర వేప చెట్టు దగ్గర, దిగుడు బావి దగ్గర, ఊరి ట్రాన్స్ఫార్మర్ దగ్గర. చూస్తుంటే చీకటి చాలా దట్టంగా అలముకొని ఉంది. బహుశా అమావాస్య అనుకుంటా ఈరోజు. అందుకే రోడ్డు మీద ఒక్క పురుగు కూడా లేడు మనసులో అనుకున్నాడు శివ. రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉండి భయంకరంగా ఉంది. అమ్మయ్య, ఇక బయలుదేరదామని సెల్ టార్చ్ వేసి 4 అడుగులు ముందుకు వేశాడో లేదు, పక్కన ఉన్న పొదల నుంచి ఏదో మీదకి దూకినట్టు అనిపించింది. ఒక్కసారిగా ఒంటి మీద రోమాలు నెక్కబొడుచుకున్నాయి శివకి. ఆ భయానికి వెన్నుపూసలు కదిలినట్టు అనిపించింది. సరిగ్గా కనబడలేదు, కానీ నల్లపిల్లి అయి ఉంటుంది మనసులో అనుకున్నాడు శివ. రోడ్డు పక్కన పిచ్చి కంప చెట్లు చూస్తుంటే జుట్టు విరబూసుకున్న దయ్యాల్లా ఉన్నాయి. పక్కకి చూడకుండా గబగబా నడుచుకుంటూ వెళ్తున్నాడు. గాలి హోరు మెల్లమెల్లగా మొదలవుతుంది. దగ్గరలో ఏదో నీరు పారుతున్న శబ్దం వినపడింది. కట్టా ముసలయ్యే కాలువ. ఎవరో కాలువ గట్టు మీద కూర్చుని ఉన్నట్టు అనిపించింది. ఆగిపోయాడు శివ. దగ్గరికి వెళ్దామంటే కొంచెం భయం వేసింది. ఈ సమయంలో ఇంత రాత్రి వేళ ఎవరు ఉంటారబ్బా? చీకట్లో కొంచెం మసకమసగా కనబడుతున్నారు. ఎవరు అని పిలిచాడు. సమాధానం లేదు. ఎవరు కూర్చొని ఉంది వినబడడం లేదా అంటూ గట్టిగా అరిచాడు. అటు నుంచి సమాధానం లేదు. కాలు మీద ఏదో పాగుతున్నట్టు అనిపించింది. టార్చ్ కాలు మీద వేసాడు. నల్ల త్రాచు. భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు శివ. పాము వెళ్ళిపోయింది. అమ్మయ్య అనుకుని మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. గాల్లో ఏదో మెల్లగా పైకి లేస్తుంది. ఆ దృశ్యం చూస్తున్న శివకి భయం మొదలయ్యి మెల్లగా శరీరం అంతా ఆవహిస్తుంది. ఒక్క క్షణం గాలిలో అలా ఆగి అమాంతం మీదకి వచ్చింది. ఆంజనేయ అని గట్టిగా అరిచి కళ్ళు మూసుకున్నాడు. వచ్చి అమాంతం చుట్టేసింది. భయంతో గజగజ వణికిపోయాడు శివ. శరీరం అంతా బిగుచుకుపోయింది. ధైర్యం తెచ్చుకుని మెల్లగా భుజం మీద చేయి వేశాడు. ఏదో మెత్తగా తగిలింది. కళ్ళు తెరిచి చూశాడు. ఏదో పరదా ముక్క గాలికి ఎగిరి వచ్చింది. కాలు గట్టు మీద చూశాడు. ఎవరూ లేరు. అప్పుడు అర్థమైంది శివకి, అక్కడ ఉన్నది దయ్యం కాదు, పరదా ముక్క అని. ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. ధైర్యం తెచ్చుకుని ఒడివడిగా అడుగులు వేశాడు. గాలి హోరు ఆగిపోయి తన అడుగుల శబ్దం తనకే వినపడుతుంది. మలుపు తిరిగి 4 అడుగులు వేయగానే వంకర వేపు చెట్టు వింది. చెట్టు దగ్గరికి రాగానే ఏదో ఏడుపు మొదలైంది. శివలో మళ్ళీ భయం మొదలైంది. గట్టిగా ఏడుస్తున్నారు. టార్చ్ అటువైపు వేశాడు. ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. 4 కళ్ళు తదేకంగా తనని చూస్తున్నాయి. ఈ క్షణం బ్రతికి పట్టగడితే తనకి 100 ఏళ్ల ఆయుసు ఉందనుకున్నాడు. చూస్తుండగానే చెట్టు మీద తబేలని కిందకి దూకారు. ఒక్కసారి శ్వాస వేగం పెరిగింది శివకి. ఏదో తన వైపు దూసుకొస్తుంది. శరీరం వణికిపోతుంది. అటుగా టార్చ్ వేశాడు. టార్చ్ వేయగానే ఒక్క క్షణం ఆగిపోయింది. అడవి పిల్లి. అంతటి శబ్ద వాతావరణం. తనని తదేకంగా చూస్తున్నాడు శివ. ఇంతలో వెనక నుంచి ఎవరు నీళ్లలో తబేలని దూకిన శబ్దం. అటుగా టార్చ్ వేశాడు. దిగుడు బావి దగ్గర నీళ్లు పైకి వెదజల్లుతున్నాయి. ఈ టైంలో అక్కడ ఎవరు ఈత కొడుతున్నారు. వెళ్ళి చూద్దామంటే ధైర్యం చాలట్లేదు. ఎవర్రా రే అని గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా నీళ్ల శబ్దం ఆగిపోయింది. మెల్లగా భయం మొదలై చెమటలు పడుతున్నాయి శివకి. కొద్ది క్షణాల్లో మళ్ళీ నీళ్ల శబ్దం ప్రారంభమైంది. చెమటతో తడిసి ముద్దయ్యాడు శివ. ఒక్కసారిగా పరుగు లంఘించుకున్నాడు. ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాడు. కొద్ది దూరం పరిగెట్టి ఆయాసం వచ్చి ఆగిపోయాడు. ఉపశమనం కోసం మోకాళ్ళ మీద వంగి గట్టిగా కాలి పీలుస్తున్నాడు. దగ్గరలో ఎక్కడో కుక్కలు మరుగుతున్నాయి. అమ్మయ్య, ఊరికి దగ్గరకు వచ్చేసాను. ఇంకో 10 అడుగులు వేస్తే ఇంటికి చేరుకుంటాని మనసులో అనుకుని పక్కకు తిరిగి చూశాడు. ఊరి ట్రాన్స్ఫార్మర్. ఆయాసం తీరిపి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి 2 కాళ్ల మధ్యలో నుంచి వెనక్కి చూశాడు. 4 అడుగు దూరంలో ఏదో నిలబడి చాలా చిన్నగా ఉంది. అస్పష్టంగా కనిపిస్తుంది చీకట్లో. గుండె జారి పోయింది శివకి. కళ్ళు నలుపుకొని చూసేలోగా కాళ్ళ ఎగిరి అవతలు పడేసింది. సీటు నుంచి దవేలుగాని కిందకి పడ్డాడు శివ. ఒక్కసారిగా బస్సులో అందరూ తన వైపు చూశారు. ఏం జరిగిందో అర్థమైంది. అంతలో కండక్టర్ తండా రోడ్ అని అరిచాడు. బస్సు దిగి మొబైల్లో టైం చూశాడు. సమయం అర్ధరాత్రి 12 గంటలు.